నేను స్వదేశీ జాగరణ మంచిని ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. 1991లో ఎప్పుడైతే ఈ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీని కాపాడడానికి, లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు కాపాడడానికి కొంత WTO యొక్క ఇంపోజెస్ ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న వాటిని వ్యతిరేకించడానికి దత్తోపంత్ థేంగ్డే, you know about BMS, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, ఇండియాలో లార్జెస్ట్ ట్రేడ్ యూనియన్ ఫౌండర్. ఆయనే దీన్ని ప్రారంభించారు. మురళీధర్ రావు మీ అందరికి చాలామంది తెలిసిన కరీంనగర్ మా కాంటెంపరరీ మా అందరికీ ఇక్కడ సీనియర్ కూడా. ఆయన దాంట్లో నేషనల్ కన్వీనర్గా, గురుమూర్తి మీకు తెలుసు చార్టెడ్ అకౌంటెంట్ చెన్నైలో, ఆయన చాగ్రా లాంటి ఒక మేధావులతో ఉన్నటువంటి కమిటీ చేశారు. దాన్ని మేము 91 నుంచి పనిచేస్తున్నాం. ఇండియాలో ముఖ్యంగా ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం నేను ఆ సంస్థలో పనిచేస్తూ, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి లక్షలాది మంది వలస వెళ్ళారు. మీలాగే కొంతమంది ఎడ్యుకేషన్ పర్సన్స్ వివిధ దేశాల్లో ఉన్నప్పటికీ అన్ఎడ్యుకేటెడ్ చాలామందికి ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు గల్ఫ్ దేశాలకు వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతుంటే దాంట్లో ఒక ఫోరం స్టార్ట్ చేశాం, మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం. దాన్ని నేను ప్రెసిడెంట్ని. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్కువగా గవర్నమెంట్ ద్వారా ఏమైనా సపోర్ట్ కావాలంటే, లేకపోతే ప్రజల ద్వారా, లేకపోతే అక్కడ ప్రభుత్వాల ద్వారా, ఎంబసీల ద్వారా ఎప్పటికప్పుడు ఫెసిలిటీ చేస్తూ ఉంటాం. దానికి నేను ప్రెసిడెంట్ని. అయితే ముఖ్యంగా నేను గమనించింది, దాదాపు 20 దేశాలు పర్యటించాను వివిధ సందర్భాలలో. మన దేశంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా బయటకు వచ్చిన తర్వాత మీకు ఎందుకో మరి చాలా ఎక్కువగా దేశభక్తి ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నా కూడా మీరు ఎక్కువగా అక్కడ మరి బహుశా ఈ దేశాలకు వచ్చిన తర్వాత మనం ఏదైతే కోల్పోయినామో అది ఇక్కడ మీకు అనుక్షణం గుర్తుకొస్తుందేమో. బహుశా నా అప్పీల్ ఏమిటంటే, దయచేసి మీరు ఎంతో కొంత సమయాన్ని మనకు అక్కడికి వచ్చినప్పుడు కొంత అదర్ యాక్టివిటీస్ కోసం, ముఖ్యంగా మీరు వచ్చేది 20 రోజులు, నెల రోజులు, 15 రోజుల కోసం వస్తే ఒక కొంత సమయాన్ని అసలు అక్కడ ప్రజలలో మార్పు కోసం, ప్రజలలో దేశం గురించి ఆలోచించడం కోసం, కొంత అక్కడికి ఉన్న ల్యాబ్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇన్కల్కేట్ చేయడం కోసం కేటాయిస్తే బాగుంటుందని నేను కోరుకుంటూ, నిజంగా కూడా నేను ప్రేమేందర్ రెడ్డి గారు చాలా తక్కువ సమయాన్ని ఇక్కడ, అంటే 2 డేసే, నిన్న రాత్రి దిగాము, ఈరోజు రాత్రి ఉన్నాం, రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోతాం. అయినప్పటికీ మిమ్మల్ని కలవగలిగినాం, చాలా సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా తప్పనిసరిగా అక్కడికి వచ్చినప్పుడు కూడా మాకు కూడా మేము వస్తే ఎట్లాగా మీకు ఇన్ఫార్మ్ చేసి కలిసాము, మీరు వచ్చినప్పుడు కూడా అక్కడ కలవాలి. నేను చెప్పిన పద్ధతిలో ఏదైనా ఆర్గనైజ్ చేయడం కోసం తప్పనిసరిగా మా సర్వీసెస్ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మరొకసారి కూడా అవసరమైతే ఎవ్రీ ఇయర్ మెల్బోర్న్ వచ్చినాకే తెలిసింది మెల్బోర్న్ కొంత టౌన్ అని. నిన్నటి వరకు మా అబ్బాయి కూడా ఇక్కడే ఉండి వెళ్ళాడు, గోపికృష్ణ అని, అక్కడ MS చేశాడు లాట్రోప్ యూనివర్సిటీ. జస్ట్ ఒక 10 రోజుల కింద అక్కడికి వచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చాక మెల్బోర్న్ని నిజంగా కూడా మెల్బోర్న్ చాలా మంచి, అంటే ఒకప్పుడు ఇది క్యాపిటల్గా కూడా ఉండే అని చెప్తున్నారు. మేమేదో చిన్నగా ఊహించుకున్నాము, చాలా పెద్దది. దయచేసి అందరినీ కలపండి, అందరినీ ఒక వేదిక మీద తీసుకురండి. అటు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఎక్కడున్న తెలుగు వాళ్ళు సపరేట్ అసోసియేషన్స్ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక అకేషన్లో వాళ్ళు కూడా కలుపుకోండి, మీరు కూడా కలవండి. మనందరం కూడా ఒక యూనిటీగా ఉంటూ తప్పనిసరిగా మన రాష్ట్రము, దేశము, మన వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని ఆశిస్తూ ఈ అవకాశం